హాయ్ అండి. వెల్కమ్ టు ఆదర్శ్ కిచెన్. మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వంకాయ ఉప్పు చేపల కర్రీ చేసుకున్నామండి. కావలసినవి వంకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు చేప ముక్కలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె కాగిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఉప్పు చేప ముక్కల్ని పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. కడుక్కొని వేసుకోవాలి. మంచిగా దోరగా వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోకూడదు. మరి ఎక్కువగా వేపుకుంటే చేదు వస్తుంది చేపలు. తీసి పక్కన పెట్టుకుంది. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగేయండి, వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు వేగేయండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా మగ్గాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. కారం కూడా వేసుకుందాం. పసుపు మొత్తం కలిసేలాగా పిచ్చుకుందాం. ఉప్పు కారాలను పచ్చుకునేలాగా పిచ్చుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. కొద్దిగా పులుసు పోసుకుందాం. కొంచెం సేపు ఉడకనిద్దాం. చేప ముక్కలు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నామండి. కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ ఉప్పు చేపల కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.